ఐపీఎల్ 2024లో లోయర్ ఆర్డర్ కంటే దిగువన బ్యాటింగ్ వచ్చిన ధోని ఆఖరి ఓవర్లో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. కెప్టెన్సీ కూడా వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్లో ఇంపాక్ట్ బరిలోకి దిగుతాడు అని అంతా ఊహించారు. ఇప్పుడు ఆ రూల్నే పక్కన పెట్టేసే అవకాశం ఉంది అనే కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు సిఎస్కే మొగ్గు చూపిస్తోందని సమాచారం. అయితే మామూలుగా అన్క్యాప్డ్ అంటే జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించని క్రికెటర్ అని అర్థం. దేశవాళీలో ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా అడుగుపెట్టని వారిని అలా పిలుస్తూ ఉంటారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్స్ను కూడా అన్క్యాప్డ్గా భావించే ఆస్కారం ఉంది. దీంతో ధోని విషయంలో దీనిని అమల్లోకి తీసుకురావాలి అనేది సిఎస్కే విజ్ఞప్తి చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్కి ధోని 2020లో వీడ్కోలు పలికాడు. గత నెలాఖరున జరిగిన సమావేశంలో బీసీసీఐ దృష్టికి ఈ రిటెన్షన్ రూల్ని సిఎస్కే తీసుకెళ్లింది. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ రూల్ వస్తే నిధుల పరంగానూ చెన్నైకి ప్రయోజనం ఉంటుంది. ప్రెజెంట్ ధోని 12 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఒకవేళ అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగితే అతడికి 4 కోట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మిగతా సొమ్ముని పెద్ద ప్లేయర్స్ని కొనుగోలు చేసేందుకు వినియోగించుకోవచ్చు.